ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవ, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, మమ్మల్ని పోషించేటువంటి మా పోషణకర్త, మమ్మల్ని చూస్తున్న ప్రభా, చూస్తున్న దేవుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభా, మా జీవితంలో మరొకసారి మరొక నూతన దినమును ప్రసాదించి మీ సన్నిధానంలో ప్రభా తండ్రి అని స్తుతించడానికి మీరు అనుగ్రహింపచేసిన శ్రేష్టమైన సమయం అంతటి కొరకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు. ప్రభా, ఈ పునరుత్థాన దినమునందు తిరిగి ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొనుచుండగా ప్రారంభం నుండి ముగింపు వరకు మీ కృపా సహాయాన్ని అందించండి. లేఖనాలలో నుండి ప్రభా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటల్లో ఉన్న భావాన్ని మేము గ్రహించిన వారమై మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ లేఖనానుసారంగా ప్రభా నీ మహిమ కొరకు బ్రతుకున్నట్లుగా దయ చూపించండి. నిత్య జీవమును కలుగు చేయు జీవపు మాటలను ప్రభా కలిగి ఉన్న మేము నీ నామ మహిమార్థమై మా జీవితకాల పర్యంతం వరకు బ్రతుకున్నట్లుగా కనికరించమని, ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. బలారాధన అంతట్లో తోడుగా ఉండండి. పాటల కార్యక్రమంలో, లేఖనాలు చదువుటలో, విశ్వాస ప్రమాణంలో, ప్రార్థించుటలో, అన్ని విషయాల్లో కూడా ప్రభా కేవలము మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, ఏ విధమైన ఆటంకములు, అభ్యంతరములు లేక అపవాదికి చోటు ఇవ్వకుండా సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించి మీరు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటల పుస్తకం నుండి 30 నంబర్ పాట పాడుకుందామండి. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నిధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నిధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడనీవే, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడనీవే, తపకారాదింతున్ దయాళుడవు నీవే, తపకారాదింతున్ దయాళుడవు నీవే, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. పాటల పుస్తకం చూడండి, చూస్తూ పాడండి. తనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో, మంచి తనము గల
గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో ముదమార పాడెద నిన్ను అతి సుందరుడవనియు ముదమార పాడెద నిన్ను అతి సుందరుడవనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలములోన నా దేవుని కీర్తింతును నా బ్రతుకు కాలములోన నా దేవుని కీర్తింతును రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు సంతోషింతునెల్లప్పుడు కష్టాదుఃఖ బాధలలో సంతోషింతునెల్లప్పుడు కష్టాదుఃఖ బాధలలో ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని అందే తృప్తి పొంది హర్షించెదను క్రీస్తుని అందే తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నేదాన్యుడనైతిని రక్షకునాశ్రయించి నేదాన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా
చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైన నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నింపగలరా. పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమా బల బుద్ధి నిరూపమా బల బుద్ధి నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నింపగలరా. పరిశుద్ధ జనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నింపగలరా. పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నింపగలరా. జనక కుమారాత్మలగునేక దేవా జనక కుమారాత్మలనునేక దేవా గణ మహిమా చిల్లును తనరా నిత్యముగా గణ మహిమా చెల్లును గణ మహిమా చెల్లును గణ మహిమా చెల్లును తనరా నిత్యముగా.
నీ కృప కలిగిన మా దేవా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీ కృపతో ఈరోజు ప్రభువా గంభీరమైన ఆరాధనను మాకు దయచేయమని నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ముందుగా దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. వేదికను అలంకరించిన దైవ సేవకులకు, దైవ సేవకురాండ్రకు, వచ్చిన పెద్దలందరికీ, చిన్నలకు అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట, ప్రభు అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు చెల్లించుకుంటున్నానండి. వందనాలు. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన విషయాలు వింటుంటే ఎంతో బలం, శక్తి, ప్రభావం కలుగుతూ ఉంటుంది. గెరాసేనుల దేశం దగ్గర చుట్టూరు కూడా కొండలు, వృక్షాలు, చెట్లు, మొక్కలు, పాదులు, పొదలు, వీటన్నిటికీ మధ్యలో సముద్రం ఉంది. ఆ సముద్రంలో పడవలో యేసయ్య, అతని శిష్యులు కూడా ప్రయాణం చేసుకుంటా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అటు ఇటు అన్నిటినీ చూసుకుంటూ దరి దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ కూడా పడవ దిగి ఒక తాడు తీసుకుని తాడును రాయి కట్టేసి రాయిని ఆ సముద్రంలో పడవేశారు, ఎటు కదలకుండా. అందరూ అలా దిగుతున్నప్పుడు చివరిగా యేసుక్రీస్తు గారు అలా దిగుతున్నారో లేదో దూరం నుండి, సమాధుల్లో నుండి, శ్మశానంలో నుండి ఎవరో చాలా కంగారుగా, ఆయాసంగా, భయంగా, టెన్షన్గా దూసుకుంటూ యేసయ్యకు ఎదురుగా వస్తుంటే శిష్యులందరూ కూడా భయపడిపోతున్నారు. అతను చేసే నేల శబ్దాలకి, పరుగుల శబ్దాలకి, చెట్లు, మొక్కలు, పొదలు, పాదులు అన్నీ కూడా కదలటం చూసి ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఎవరొస్తున్నారు, ఎవరది అని శిష్యులంతా కూడా ఉలిక్కి పడిపోతున్నారు. ఇంతకీ ఎవరొచ్చారు అని అంటే అపవిత్రాత్మ పట్టినవాడు వచ్చాడు, దెయ్యం పట్టినవాడు వచ్చాడు. ఈ అపవిత్రాత్మ పట్టినవాడు ఎలా ఉంటాడంటే సమాధుల్లో ఉంటాడు. శ్మశానంలో అన్ని సమాధులే, అంతా కూడా నిశ్శబ్దమే, అరణ్యంలో, అడవి మొత్తం అంతా కూడా ఎలా పడితే అలా ఉంటుంది. ఈ అపవిత్రాత్మ పట్టినవాడు ఎప్పుడూ కూడా సమాధుల మీదే నిద్రపోవటం, అటు ఇటు దొల్లటం, నిలబడడం, కూర్చోవడం, దాని మీద నుండి కిందకు దూకటం, కింద నుండి పైకి దూకటం, అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వచ్చేసి చెట్లు ఎక్కడం, చెట్లెక్కి ఊగటం, అరవటం, వింత వింత శబ్దాలన్నీ కూడా చేయటం. అతని జుట్టు అంతా కూడా మట్టి పట్టేసి, బూజు పట్టేసి, దుమ్ము పట్టేసి, ఎలా పడితే అట్టలా అంతా పేరుకుపోయి ఉంటుంది. ముఖమంతా నల్లగా మాసిపోయి చూడ్డానికే భయంకరంగా, అందహీనంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అతను బట్టలు చూస్తే బట్టలు సరిగ్గా ఉండవు, చిరిగిపోయిన బట్టలు, చేతుల నిండా దెబ్బలు, గాయాలు, వింత వింత చూపులు, విచిత్రమైన శబ్దాలు, వింత వింతగా కేకలు వేయటం, చాలా భయంకరంగా ఉంటాడు. ఇలాంటి వ్యక్తిని ఒకసారి అందరూ ఆ ఊర్లో కూడా ఏం చేద్దాం అనుకున్నారంటే ఇతను ఎలాగైనా సరే పట్టుకోవాలి, ఎలాగైనా సరే అణిచివేయాలని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసారు. కొంతమంది ఇలా నా ఎడం పక్క వచ్చేయండి, కొంతమంది అటు అతని వైపు వెనక్కి వెళ్ళండి, కొంతమంది నా కుడివైపు ఉండండి, కొంతమంది అతని వైపు వెనక్కి వెళ్ళండి, అదిగో చూడండి నేను ఇక్కడ ఉన్నాను, సంఖ్యలు పట్టుకున్నాను, వచ్చేస్తున్నాను చూడండి, పరిగెట్టేస్తున్నాను చూడండి, పట్టుకోండి అని చెప్పేసి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. నా వైపు వచ్చేస్తున్నాడు, పారిపోండి అని చాలా భయపడిపోతున్నారు. చివరికి పట్టేసుకున్నారు. కొంతమంది ఎడం చేతిని పట్టేసుకున్నారు, కొంతమంది కుడి చేతిని పట్టేసుకున్నారు, కొంతమంది ఎడం కాలుని పట్టేసుకున్నారు, కొంతమంది కుడి కాలుని పట్టేసుకున్నారు, కొంతమంది తలను పట్టేసుకున్నారు, కొంతమంది మొత్తం నడుమునంతటిని పట్టేసుకున్నారు. అలా పట్టేసుకున్నప్పుడు అపవిత్రాత్మ పట్టినవాడు ఎంత భయంకరంగా, బలంగా ముందుకు కదులుతూ, వెనక్కి కదులుతూ, పైకి కదులుతూ, కిందకి కదులుతూ, చాలా దారుణంగా చేతులతో గెంటేస్తూ, కాళ్ళతో తన్నేస్తూ అందరినీ విడవలాడించి పాడేశాడు. అలాంటి ఆ టైంలో చేతికున్న సంఖ్యలు, కాళ్ళకున్న సంఖ్యలు కూడా తెంపి మరి తుక్కుగా చేసి పాడేశాడు మొత్తం. ఎంత భయంకరంగా ఉంటాడు. సమాధుల్లోనూ ఆ కొండల్లో ఉండి అక్కడే కూర్చుని రాళ్ళతో నెత్తిని కొట్టుకోవడం, ఒంటిని కట్టుకోవడం, మొత్తం అంతా కూడా గాయాలైపోవటం, రక్తపు మచ్చలు, రక్తపు దెబ్బలు అన్నీ కూడా. అంత భయంకరంగా ఉండేవాడు దూరం నుండి యేసయ్య అలా పడవ దిగగానే దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. వచ్చేసి ఏం చేస్తున్నాడంటే నమస్కారం చేస్తున్నాడు. ఇంతకీ ఇక్కడ వచ్చింది అపవిత్రాత్మ పట్టినవాడు అనుకోకండి, అపవిత్రాత్మే వచ్చింది మనిషి అనుకోకండి, దెయ్యమే వచ్చింది. ఎందుకంత భయం, ఎందుకంత కంగారు, ఎందుకంత ఆయాసం, ఎందుకంత పరుగు దెయ్యానికి? అసలు దేవుడెవరు? ఏమండి, ఇప్పుడు నేను మా కాలేజీలో మా హెడ్ దగ్గర పనిచేస్తాను కాబట్టి మా హెడ్ ఎలా ఉంటారన్నది నాకు బాగా తెలుస్తుందా, మీకు బాగా తెలుస్తుందా?
నాకే బాగా తెలుస్తుంది. ఎవరి యజమాని ఎలాంటి వాళ్ళో అక్కడ పనిచేసే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న దెయ్యం ఉందే, ఇక్కడ మామూలు దెయ్యం కాదు. పరలోకంలో ఉండి దేవుణ్ణి చూసి దేవుణ్ణి ఆరాధించి దేవుని ముందే ఉన్న దెయ్యం ఇది. ఈ దెయ్యం యేసయ్య గురించి ఏం మాట్లాడుతుందో ఒక్కసారి చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చూడండి, 6వ వచనం చదువుకుందాం. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఆగండి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. మళ్ళీ అంటాను, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఒక వ్యక్తిని పిఎంగా చూస్తే పిఎం అంటాం, సీఎంగా చూస్తే సీఎం అంటాం, ఎమ్మెల్యేగా చూస్తే ఎమ్మెల్యే అంటాం, ఎంపీగా చూస్తే ఎంపీ అంటాం, చైర్మన్గా చూస్తే చైర్మన్ అంటాం, జమీందారుగా చూస్తే జమీందార్ అంటాం, తాపీ మేస్త్రిగా చూస్తే తాపీ మేస్త్రి అంటాం, పాస్టర్గా చూస్తే పాస్టర్ గారులా అంటాం, టీచర్లా చూస్తే టీచర్ అంటాం. మరి ఇక్కడ ఉన్న ఈ దెయ్యం పరలోకంలో ఉన్నప్పుడు యేసయ్యను ఎలా చూసుంటుంది? సర్వోన్నతునిగా చూసింది. అందుకనే ఏమని పిలుస్తుంది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. అర్థమవుతుందో లేదో? ఒక వ్యక్తి కింద 1000 మంది ఉంటే ఒక లెక్క, 10 మంది ఉంటే ఒక లెక్క, 100 మంది ఉంటే ఒక లెక్క, 1,00,000 మంది ఉంటే ఒక లెక్క. పొజిషన్ అనేది ఒక వ్యక్తి కింద ఎంతమంది ఉన్నారన్న దాన్ని బట్టి అంచనా వేస్తాం. మరి దేవుని పొజిషన్, దేవుని కింద ఎంతమంది ఉన్నారన్న దాన్ని బట్టి అంచనా మనం వేయగలమంటే వేయగలం. బైబిల్ చెప్తుంది, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్, లెట్ us know. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. దేవుని కింద ఎంతమంది ఉన్నారంటే లెక్కలేదు, కోట్ల కొలదిగా ఉన్నారు. కోటాను కోట్ల మంది దేవదూతలు దేవుని కింద పనివానిగా ఉన్నారంటే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్, వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ గాడ్, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ గాడ్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ గాడ్. ఆలోచించాలి. దేవుని స్టేటస్ ఏంటి, దేవుని రేంజ్ ఏంటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు ఎవరంటే ఆయన సర్వోన్నతుడు. మరారండి, మార్కు సువార్త 5వ అధ్యాయం అదే 7వ వచనంలో 2వ మాట చదవండి, 7వ వచనం చదవండి. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. 2వ మాట, నాతో నీకేంటి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఏమండి, దెయ్యానికి అంత భయం ఎందుకు వచ్చేస్తుందండి? సాధారణంగా దెయ్యాన్ని చూసి మనం తెగ భయపడిపోతూ ఉంటాం. ఇక్కడ దెయ్యమే యేసుక్రీస్తుకి తెగ భయపడిపోతుంది. ఇప్పుడు భయం అంటే మామూలుగా కళ్ళలో పెట్టామనుకోండి అదో రకం భయం, పారిపోతున్నాం అనుకోండి అదో రకం భయం. ఇక్కడ అలా కాదు, డైరెక్ట్గా ఏం మాట్లాడుతుంది, నన్నేం చెయ్యొద్దు యేసయ్యా అని బిగ్గరగా కేకలేస్తుంది. అంటే దెయ్యానికి యేసయ్యను చూస్తే భయం ఈ లెవెల్లో ఉందంటే అసలు దేవుడు ఎవరు, ఆయన ఎంత భీకరుడు, ఎంత భయంకరుడు. మొట్టమొదటి మాట, ఆయన సర్వోన్నతుడు. 2, ఆయన భీకరుడు, భయంకరుడు. మీరు ఆలోచిస్తే ఉరుమును చూడండి, పిడుగును చూడండి, వడివడిగా వచ్చే వడగండ్ల వర్షాన్ని చూడండి, సుడిగాలిని చూడండి, తుఫానుని చూడండి. మోషేను పిలిచి కర్ర చేత పట్టించి చెయ్యి చాపించి గాలితో గెంటించి సముద్రాన్ని సైతం 2 ముక్కలు చేసి పాడేసిన తీరు చూడండి. నేను వాటర్ ఫాల్ని చూశాను కానీ వాటర్ వాల్ని ఎక్కడ చూడలేదు. జలపాతం అనే మాట విన్నాను కానీ జల గోడ అనే మాట ఎక్కడ వినలేదు. ఇక్కడ దేవుడు ఎంత అద్భుతమైన వాడంటే మోషే దగ్గర ఎక్సలెంట్. అసలు సముద్రంతోనే గోడ కట్టిన దేవుడు. సముద్రంతో గోడ కట్టగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే లేరు. ఆయన సముద్రంతోనే గోడ కట్టగలిగిన అత్యంత గంభీరుడు దేవుడు. నాతో పాటు స్తోత్రాలు చెప్పండి. సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. అత్యంత భీకరుడైన దేవునికి మహిమ కలుగును గాక. అత్యంత భీకరుడైన దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక మాట చూపిస్తాను చూడండి, ఇవి నా మాటలు కాదు. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము
కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? ఏదో ఆ దేవుడంటే అస్తమాను ప్రేమ, జాలి, కరుణ అని అనుకోకూడదు. దేవుని బలం వేరు. దేవుని దాసులు గత ఆదివారం చెప్పినట్టుగా దేవుని గుణ లక్షణాలన్నింటినీ ఒక్కసారి చూస్తే ఈ గుండెకి ఎంత ధైర్యం వస్తుందంటే చాలా ధైర్యం వస్తుంది. పరిస్థితి ఎంత పెద్దదవనివ్వండి, ఎంత భయంకరమైనదవ్వండి, ఎంత తీవ్రమైనదవనివ్వండి, కానీ ఈ గుండె మాత్రం ఏమాత్రం భయపడదు. సముద్రం ఉన్నా సరే మోషే భయపడలేదంటే ఏంటండి ఆ ధైర్యం? కెరటాలు వస్తేనే భయపడిపోతాం, తుఫాను వస్తేనే భయపడిపోతాం. అలాంటిది దేవుడు నాకు తోడున్నాడు అని అనుకుంటే మనకి ఏంటి భయం? ఏ భయము లేదు. కాబట్టి అలాంటి గంభీరుడైన దేవుడు మనకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఆరాధన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. నీవు గంభీరుడవు, నీవు అత్యంత భీకరుడవు, నీవు సర్వోన్నతుడవు. దేవా నీకు స్తోత్రాలు. ఇక ముందు కూడా మమ్మల్ని నడిపించమని గంభీరమైన ఆరాధనను మాకు పరిచయం చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. మదగిన దేవా, మా జీవితాలను వెలిగించి మేము మీ ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతకటానికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాకు అనుగ్రహింపచేసి, నీ నామములో, మీ సహవాసములో, మీ ఆలోచనలో, మీ తలంపులలో మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం ఈ ఆరాధనలో తిరిగి మరలా మేమందరము కలిసి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము చూసుకుంటూ మీ మహిమ ఎదుట ఉన్నతంగా బ్రతకటానికి, మిమ్మును మహిమపరచడానికి మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. దైవిక అనుభవాల చేత మమ్మల్ని నడిపించండి. జరగబో బల్లారాధనలోనికి వాక్యము ద్వారా వెళ్ళగలిగే అనుభవాలు దయచేయండి. ఆటంకముగా, అభ్యంతరంగా ఉన్న వాటిని దూరపరచండి. వింటున్న వారి మనస్సులను గ్రహించగలిగే మంచి మనసు ఇవ్వండి. వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే జ్ఞానము, వివేచన నాకు దయచేసి నన్ను, మమ్మలను మీ స్వాధీనంలో ఉంచుకుని మీ పరిశుద్ధాత్మ సహాయం చేత మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని క్రీస్తునామని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. మనం 3వ భాగంలోనికి వచ్చాము. చాలా శ్రేష్టమైన సంగతులు మనం వింటూ వచ్చాం. ఈరోజు కూడా చాలా విషయాలు మనం నేర్చుకుంటాము. ఈ తెస్సలోనిక పత్రిక ఒక అద్భుతమైన పత్రిక. ఈ తెస్సలోనిక సంఘం కూడా ఒక శ్రేష్టమైనటువంటి మంచి సంఘం. అందులో భాగంగా మనము శుభములు తెలుసుకున్నాము. ఈ 1వ అధ్యాయం 1 నుండి 10 వచనాల భాగంలో ఉన్నటువంటి సంగతుల్లో వారిని అభినందించడానికి అప్పొస్తున్నటువంటి పౌలు గారు ఈ మాటలన్నీ రాశారు అని మనం విన్నాం. అలాగే 2వ వచనంలో వారిని అభినందిస్తూ రాస్తున్న మాటల్లో విశ్వాసముతో కూడినటువంటి మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రార్థనలందు మీ విషయంలో విజ్ఞాపన చేస్తున్నాం. మీ అందరి విషయంలో ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని చాలా గొప్పగా ఒక సేవకుడు ఒక సంఘమును గూర్చి ఎంతో చక్కగా మరి వివరిస్తూ వచ్చాడు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు అవి. కనుక ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింపచేయడం, మనం కూడా భాగ్యవంతులమే. ఎందుకంటే అప్పుడు జరిగిన సంఘటనలు అప్పటికే కాదు, మనకి కూడా చాలా అవసరం కూడా. గడిచిన వారంలో ఈ 3 విషయాలు జ్ఞాపకం చేశాను. మరి వాటి ద్వారా ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నామని. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ 3 విషయాలు చాలా శ్రేష్టమైనవి. ప్రేమ శ్రేష్టమైనది కనుక సంఘ సహవాసంలో ఇవి మనకు అవసరం. తర్వాత ఈరోజు 4, 5 వచన భాగాలను మనం ధ్యానించుకుంటాం. ఒకసారి నేను చదువుతున్నాను, చూడండి. ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో
మీరు ఎరుగుదురు అన్నాడు. ఈ విషయాల్లో కూడా పౌలు గారు మరోసారి ఈ తెస్సలోనిక సంఘాన్ని పొగుడుతూ మరికొన్ని మంచి విషయాలు జ్ఞాపకం చేశాడు. ఇవి కూడా మన జీవితాలకు చాలా అవసరము. కనుక ఇందులో మీకు అర్థం కావడానికి మొట్టమొదటి మాటగా మీరు ఏం రాసుకుంటారంటే, మొదట ఒకటి, దేవుని వలన ప్రేమించబడాలి. మనం దేవుని వలన ప్రేమింపబడాలి. ఒకవేళ మీరు రాసుకుంటే మొదటి మాటగా అది మీరు రాసుకోండి. దేవుని వలన ప్రేమింపబడాలి. నిజంగా దేవుడు ప్రేమామయుడు అని మనకు తెలుసు. ఆయన ప్రేమ కలిగిన వాడని తెలుసు. దేవుని వాక్యంలోనికి మనం వెళ్తే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని కూడా మనకు తెలుసు కదా. దేవుని వలన దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని అంటే ప్రేమిస్తున్నాడు. అవునా రాదా చెప్పండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? మనం చదువుకుంటాం కదా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమనుంది అక్కడ? దేవుడి లోకముని ఎంతో ప్రేమించెను అన్నాడు. అంటే ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు మనం నమ్ముతున్నాం. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అలాగే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, రైటే. మరి మనము కూడా దేవుణ్ణి ప్రేమించాలి. ఇప్పుడు ఆయన ప్రేమ యూనివర్సల్, అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు. అది సహజంగా ఉండేటువంటి ప్రేమ. మీకు అర్థమవుతుందా తల్లి? ఇప్పుడు నీ కొడుకు ఉంటాడు, పక్కన ఇంకొకరు కుమారుడు ఉంటాడు. ఇద్దరిని ఒకేలా మీరు ప్రేమిస్తారా? ఎవరిని బాగా ఎక్కువ ప్రేమిస్తారు? సర్వసాధారణంగా ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాం? మన బిడ్డ మీద ఉండేటువంటి ప్రేమ వేరు, ఎదుటివారి బిడ్డ మీద ఉండే ప్రేమ వేరు. వారిని మనం ప్రేమిస్తాం, కానీ ఈ ప్రేమ ఆ ప్రేమకు సాటి రాదు. వస్తుందా? రాదు కదా. కనుక మన బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తాం, ఆ బిడ్డను కూడా ప్రేమిస్తాం, కానీ మన బిడ్డను ప్రేమించినంత మాత్రమో కాదు. ఇది రైటే కదా. అయితే దేవుడు లోకాన్ని అంతటినీ ప్రేమిస్తున్నాడు కదా, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరికీ ప్రేమ పంచుతున్నాడు. ఇప్పుడు ఆయనను ప్రేమించే వాళ్ళు కావాలి. మరి నీ బిడ్డ నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు నీ బిడ్డని ప్రేమిస్తున్నావు. నీ బిడ్డ నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ బిడ్డకి ఇచ్చే ఆధిక్యం వేరు కాదా? అలాగే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, రైటు. మనము కూడా దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించేటువంటి స్థితికి వెళ్తాం. యూనివర్సల్గా అందరినీ ప్రేమిస్తున్నాం. ఈ మాట అర్థమవుతుందా? ఉండేది అందరికి ఉండేదే, కానీ దేవుడు ప్రత్యేకించి మనల్ని ప్రేమించాలి. మన మీద ఒక స్పెషల్ గురి ఉండాలి. ఆ ప్రేమ నాకు దక్కాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. మీరు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచన భాగం చూడండి ఒకసారి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకై జరుగుతున్నవి అన్న. ఫస్ట్ ఏం చెప్పాడు? దేవుని ప్రేమించు వారికి. దేవుని ప్రేమించు వారికి అంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కావాలి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, ఓకే, కానీ దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కూడా కావాలి. దేవుడు అలాంటి వాడు ఎలా ప్రేమిస్తున్నాడు అని అంటే, ఫస్ట్ మనల్ని ఎవరు ప్రేమించారు? మనం దేవుణ్ణి ప్రేమించామా? దేవుడు మనల్ని ప్రేమించాడా? ఎవరు ప్రేమించారు? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19 నుండి 21 వరకు చదవండి ఒకసారి. తీసి మీ బైబిల్ అందరూ తీయండి. ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఎవరు ప్రేమించారు? దేవుడే మొదట మనల్ని ఏం చేశాడు? ఆయన మనల్ని ప్రేమించాడు ఫస్ట్. ఆ తర్వాత గనుక మనము ప్రేమించుచున్నాం. మనమేమో ఆయన్ని ప్రేమించలేదు, ఆయనే ఫస్ట్ మనల్ని ప్రేమించాడు. అలా ఎంతమంది చెప్పగలిగి ఉన్నారు? అది చెప్పాలి. అలా ఎంతమంది చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు? పనికి మళ్ళీ చెత్త చెదారం అంతా పెట్టుకుని వాటిని ప్రేమించి జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఎందరో లోకంలో ఉన్నారు కదా. ఎదురుగా ఒక భర్తతో ఒక పెళ్లి చేసుకుంటుంది, ఆడు భర్త అంటది, ఈ భర్తతో కాపురం చేయదు, ఎవరితోనో కాపురం చేస్తూ ఉంటుంది. పెళ్ళేమో ఈయనతో, కాపురం ఏమో ఎవరితో.
ఇది మీకు అర్థం అవ్వాలి, భాష. దేవుణ్ణి ప్రేమించానంటావు, కానీ ఆ ప్రేమను దేవునికి ఇవ్వవు. ఎవరికి ఇస్తున్నావు అనమాట? వెలియాలు అన్నాడు కదా దేవుడు దాన్ని. విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది? దేవునికి పొందికేంటి? అర్థమైంది ఇప్పుడు ఆ భాష, ఈ భాష. కానీ ఆయన్ను ప్రేమించేవారు కావాలి. దేవుణ్ణి ప్రేమించు వారికి అన్నాడు. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి ఏమొస్తుంది? ఆనందాలు కలుగుతాయా? సంతోషాలు కలుగుతాయా? బాధలు దుఃఖాలు వస్తాయా? దేవుణ్ణి ప్రేమించే వారికి సంతోషం ఉంటుందా? బాధలు ఉంటాయా? అక్కడ ఉంది, చెప్పాడు ఆల్రెడీ ఆ మాట. 8:28 మళ్ళీ చదవండి, ఇప్పుడు చదవండి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి, అంటే ఈ భూమి మీద దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి బాధలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, ఇవన్నీ వేదనలు కలుగుతూనే ఉంటాయి. దేవుణ్ణి ప్రేమించిన వారికి అలాగ దేవుణ్ణి ప్రేమించేవారు కావాలి ఆయనకి. అది అర్థం చేసుకోవాలి. ఆయన అందరినీ ప్రేమించాడు, కానీ ఆయనను ప్రేమించే వాళ్ళు కావాలి. స్పెషల్. ఇప్పుడు మనందరం ఉన్నాము, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షింపబడి మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మన చుట్టూ చాలా జనాభా ఉన్నారు. వాళ్ళు మనం ఒకటేనా దేవునికి? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి అన్నీ. అది నా తాపత్రయం. ఇప్పుడు వాళ్ళు మనం ఒకటేనా దేవునికి? వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏంటి? దేవుడికి వ్యత్యాసం ఎక్కడ కలిగింది? నువ్వు విశ్వాసివి, ఆయన యందు విశ్వాసం ఉంచిన దానివి వాడవు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచని వారు, దూరంగా ఉన్నటువంటి వారు అవిశ్వాసులు. మరి అందరూ దేవుని పిల్లలేనా? కాదా? అందరూ దేవుని పిల్లలే. దేవుడిస్తే భూమి మీదకి వచ్చిన వాళ్ళే. కానీ వీళ్ళు దేవుని ప్రేమించిన వారి లిస్టులో ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి ఇంకా ప్రేమించలేదు. ఆయనైతే ప్రేమ ఇచ్చాడు, కానీ ప్రేమించలేదు. మనమైతే దేవుని యందు ప్రేమ, మనకిచ్చినటువంటి ప్రేమను తీసుకుని, దేవా నీకు స్తోత్రం, నువ్వు ఒక్కడవే నన్ను ప్రేమించడం కాదు, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి అంగీకరించాం. ఓకేనా? ఇది అర్థమైందా? ఇప్పుడు చూడండి, చదవండి. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనం ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడగును. దేవుణ్ణి ప్రేమించేవాడు ఏం చేస్తాడు? బైబిల్ తీయలేదండి మీరు? తీయలేదు కదా? దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేస్తారంటే తన సహోదరుని ప్రేమిస్తారు. సహోదరుని ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే ఏమన్నాడు? అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు అంటున్నాడు. సాటి సహోదరుని ప్రేమించలేడు, కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నాడంట. అది అబద్ధం అంటున్నాడు. కనుక ఆ ప్రేమ చెల్లదు. మనము ఆయనను ప్రేమించేవారిగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం. ఎంత మంచి మాట కదా! వారిని సంబోధిస్తూ దేవుని వలన ప్రేమింపబడిన వారులారా అన్నాడబ్బా. ఎంత మంచి మాట. అసలు ఆ చదువుతున్నప్పుడు ఎంత ఆనందం వేసిందో నాకు. దేవుని వలన ప్రేమించబడ్డారా? దేవుడే వారి ప్రేమ కావాలని కోరుకున్నాడా? ఎంత గొప్ప విషయం. మరి మనం ఏమన్నా ప్రేమిస్తాం? మామూలుగా అయితే ఎవరిని ప్రేమిస్తాం? మనతో పాటు సమాన హోదాగా ఉన్న వాళ్ళతో మనం కలిసి కూర్చుంటాం, సమాన హోదా ఉన్నవారితో తిరుగుతాము, అలాంటితోనే ఫ్రెండ్షిప్ చేస్తాము. మన ఇంట్లో అప్పుడప్పుడు పంచనలు జరుగుతాయి కదా, పంచనలు. అప్పుడు కూడా ఎవరిని పిలుస్తాం? సమాన హోదా ఉన్న వాళ్ళని పిలుస్తాము, అలాంటి వాళ్ళతోనే సహవాసం చేస్తాం. ఇది మన ప్రేమ. కానీ తెస్సలోనిక సంఘంలో ఉన్నవాళ్ళు దేవుని వలన ప్రేమింపబడ్డారంటండి. చూడండి ఎంత బాగుందో. దేవుడే వాళ్ళని ప్రేమించాడట. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచన భాగం. 14:23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు ఏం చేస్తాడు?
నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించాలంటే ఏం చేయాలా? ముందు ప్రభువును ప్రేమించడం, ఆయన మాట వినడం నేర్చుకోవాలటండి. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుడు మనల్ని ప్రేమించాలంటే ఆయన మాట వినడం నేర్చుకోవాలి. ఇప్పుడు తెస్సలోనిక పత్రికలో వాళ్ళు ఏం చేశారు? తెస్సలోనిక సంఘం ఆయన మాట వినడం నేర్చుకున్నారు కనుక ప్రభు ఏం చేశాడు? వాళ్ళని ప్రేమించాడు. చూసారు ఎంత బాగుందో, క్లియర్. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అన్నాడు. నన్ను ప్రేమిస్తే నా మాట వింటాడు, నా మాట వింటే తండ్రి వాడిని ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించకపోతే నా మాట విండో, పేరుకే విశ్వాసిగా ఉంటాడు కానీ నేను వాడిని ప్రేమించను. అర్థమైంది కదా ఈ మాట? నిజంగా ఎంత అద్భుతంగా దేవుడు రాయించాడంటే తన రక్షణ, తన యొక్క ప్రణాళిక, తన యొక్క ఉద్దేశంలో, తన యొక్క ఆలోచనలో ఈ తెస్సలోనిక సంఘములో ఉన్న వారితో అంటున్నాడు, మీరు దేవుని వలన ప్రేమించబడ్డారు. మీరు దేవుని వలన ప్రేమించబడ్డారు. ఎంతమంది మనం దేవుని చేత ప్రేమించబడుతున్నాం? మన మనస్సాక్షిని అడిగితే మనకు చెప్తుంది కదా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా. ఎలా చెప్పగలుగుతాం? రుజువేంటి? ఇప్పుడే కదా చెప్పాను. ఏం చేయాలా? ఆయన మాట వింటే మనం ఆయన్ని ప్రేమించినట్టే, ఆయన మాట వినకపోతే ప్రేమ లేనట్టే, అంటే ఆయనకు దూరంగా ఉన్నట్టే లెక్క. ఈ మాట స్పష్టంగా మీరు తెలుసుకోవాలి. దేవుని వలన ప్రేమించబడిన వారలారా అన్నాడు. ఆ తర్వాత సహోదరులారా అంటున్నాడు. వచ్చాను మళ్ళీ తెస్సలోనిక పత్రికలో 4:1-4 సహోదరులారా అంటున్నాడు. ఎంత బాగా వాళ్ళని పిలుస్తున్నాడు చూసారా? సహోదరులారా అంటున్నాడు. ఒక సేవకుడిగా, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు సహోదరులారా అని సంబోధిస్తున్నాడు ఆ సంఘాన్ని. ఎంత ప్రేమపూర్వకంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. దీనికి రెండో టైటిల్ ఏమని పెట్టుకుంటారంటే రక్షణ ఏర్పాటు అని పెట్టుకోండి. రక్షణ ఏర్పాటు అని రాసుకోండి. రైట్. దేవుని యొక్క ప్రేమ వారిని పురుకొల్పితే ఆ రోజు ఉన్నటువంటి పౌలు గారు కానీ తనతో పాటు ఉన్నవారే కానీ వారికి సువార్తను అందించారు. అర్థం చేసుకోవాలి, వారికి సువార్తను అందించారు. సువార్తలో దేవుని యొక్క లేదంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ, శిలువ, త్యాగం, పాప క్షమాపణ ఇవన్నీ ప్రకటించబడతాయి. ఎందులో? సువార్తలో. ఈ సువార్త అక్కడదే అన్నాడు, మా సువార్త అన్నాడు. ఈ సువార్త ఎలా వారి దగ్గరికి వచ్చిందంటే మాటతో మాత్రము కాదు అన్నాడు. ఉత్తరే మాట కాదు. సువార్త ఎప్పుడు కూడా మాట కాదు. సువార్త అందరూ మాట్లాడుతూ ఉంటారు, అలా ఉత్తినే మాట్లాడేది కాదు సువార్త. ఇది అర్థం చేసుకోవాలి. ఉత్తినే మాట్లాడేది కాదు. ఈ మాట మన దగ్గరకు రావడానికి అందులో దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఈ మాట నీకు వినబడ్డానికి ఎన్నోసార్లు ఈ సువార్త మాటలు నీకు అందడానికి అందులో దేవుని ప్రణాళిక ఉంది. ఎలాంటి ప్రణాళిక అంటే అందులో మొదటిది శక్తితో అన్నాడు. శక్తితో అంటే దేవుని యొక్క శక్తి వలన దేవుని సువార్త మాట నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చింది. ఊరికనే రాలా అది. అంతేకాదు పరిశుద్ధాత్మతో అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన, దేవుని కృప వలన ఈ సువార్త మన దగ్గరికి వచ్చింది. అంతేకాదు సంపూర్ణ నిశ్చయతతో అన్నాడు. అంటే మనల్ని రక్షించాలి, మనల్ని కాపాడాలి, మనల్ని పరలోకానికి నడిపించాలన్న ఉద్దేశంతో దేవుని యొక్క ప్రేమ బలవంతం చేస్తే శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో దేవుని యొక్క మాట మన మధ్యకు వచ్చింది, నీ మధ్యకు వచ్చింది, నీ దగ్గరకు వచ్చింది. కానీ ఈరోజు నా మాట ఎంతమందికి వినపడుతుంటే ఎలా మాట్లాడుతున్నారు దాన్ని?
నమ్మినోళ్ళు అలాగే ఉన్నారు, నమ్మలేని వాళ్ళు అలాగే ఉన్నారు. ఇంకా సంవత్సరాలు వాక్యం వింటకున్నా కూడా మారు మనసు పొందలేని వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అంటే దేవుని యొక్క సువార్తను ఒక రకంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ ఈ మాట నా హృదయంలోనికి పంపించాడు, అందుకే ఈ సువార్త, ఈ మాట, ఈ దేవుని మాట, మనుషులది కాదు, ఇది దేవుని మాట నా దగ్గరకు వచ్చిందనే ఆ ఆలోచన, ఆ పరిజ్ఞానం మనకు ఉండాలి. ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, మనం ఎలా రియాక్ట్ అవుతాం? ఎవరైనా వచ్చి తిట్టారు, ఆ కారణంగా వచ్చి తిట్టారనుకోండి, మనం ఎలా రియాక్ట్ అవుతాం చెప్పండి? మామూలుగా అసలు ఏమీ రియాక్ట్ అవ్వకుండా వచ్చేస్తామా? నీ ఇంట్లో ఉన్నది ఎవరో వస్తువు వచ్చి ఎవరో పట్టుకెళ్ళిపోయారు, ఎలా రియాక్ట్ అవుతాం? ఎవరో వచ్చి నేను దూషించారు, ఎలా రియాక్ట్ అవుతావు? నువ్వు నన్ను ఎందుకు అన్నావు, నాతో ఎందుకు మాట్లాడావు, ఈ మాట నువ్వు ఎందుకు అనాల్సి వచ్చింది అని కాస్త సీరియస్గా తీసుకుంటామా లేదా? తీసుకోమండి. ఎవడో వచ్చి 10 రూపాయలు కట్ట, 10,000 రూపాయలు కట్ట పట్టుకెళ్ళిపోయాడు, అప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది? పోతే పోయింది, ఇంకో 4 కట్టలు ఉన్నాయి కదా, సరిపోతాయి అనుకుంటావా? డబ్బు దగ్గర అసలు అనుకుంటాం మనం. అంటే లోకములో లోక సంబంధమైన వాటన్నిటికీ కూడా మనం రియాక్ట్ అవుతున్నాం, తిరగబడుతున్నాం, ఎందుకు జరుగుతుందని అడుగుతున్నావు. కానీ సంవత్సరాల నుంచి ఈ మాట నీ దగ్గరకు వస్తే నువ్వు ఎందుకు రియాక్ట్ అవట్లా? అది ఊరికనే వచ్చింది కాదు, దేవుని శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో నిన్ను రక్షించుకోవాలన్న తపనతో వచ్చింది ఆ దేవుని మాట. కానీ నీ రియాక్షన్ ఏమీ లేదు. ఆయన అక్కడ అదే చెబుతున్నాడు, మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను అన్నాడు. పౌలు గారికి, తిమోతి గారికి, అక్కడ ఉన్నటువంటి శీలకలు అందరికీ అర్థమైందంట, దేవుని మాట మీ దగ్గరికి ఎందుకు వచ్చిందో మాకు అర్థమైంది, అందుకే ఈ మాట మీ దగ్గరికి పట్టుకుని వచ్చాం. ఉత్తినే మన అందరం వచ్చి ఇక్కడ కూర్చోలేదండి, మనం ఇక్కడికి రావడానికి ఆయన ప్రణాళిక ఉంది. ప్రణాళికలోనే వచ్చాం మనం ఇక్కడికి, ఎవరం ప్రణాళిక లేకుండా రాలా. నీ చుట్టూ ఎంతమంది ఉన్నారు, నువ్వెందుకు వచ్చావు, నేనెందుకు వచ్చాను? ఎంత అద్భుతం చూడండి. కానీ ఇది అర్థం అవట్లా, ఇప్పుడున్న ప్రజలకి ఇంకా అది అర్థం కావట్లేదు. అసలు ప్రభువు నమ్ముకున్నామన్న క్రైస్తవులకే అర్థం కాకపోతే ఇక తెలియనటువంటి వారికి ఎలాగ అర్థమవుద్ది చెప్పండి? అసలు ప్రభు అంటే ఏంటో ఫస్ట్ నీకు తెలిసిందా? నీకు అర్థమైందా కనీసం ప్రభు అంటే ఏంటో? నీకు తెలుసుంటే ఈ మాటలు నువ్వు నిర్లక్ష్య పెట్టవు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మననేల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిన. అంటే మన స్థితి ఏంటి? అపరాధముల చేత మనం ఏమయ్యామంటే చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయాం. చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనము బ్రతికించడానికి దేవుడు కరుణా సంపన్నుడుగా ఉండడం వల్ల, క్రీస్తు యొక్క ప్రేమ వల్ల ఈ రక్షణ స్వార్థ మన దగ్గరకు వచ్చింది. అంటే ఏంటన్నమాట? తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే మనల్ని క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడంట దేవుడు. ఆ రోజు తెస్సలోనిక వాళ్ళనే కాదు, మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఏర్పాటులో మనం వచ్చాం, ఊరికినే రాలేదు మనందరం, ఆ ఏర్పాటులో నుండే మనం వచ్చాం. అలాగే అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 8వ వచన భాగం కూడా చూడండి. 19:8 సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు, అమ్మా ధైర్యముగా మాట్లాడుచు. అబ్బా 3 నెలలు కలిపాడంట. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశానంటే మీకు
ఈ తెస్సలోనిక పత్రికలో అక్కడ ఏమని రాయబడి ఉంది? మా సువార్త మాటతో కాదు, శక్తితో, పరిశుద్ధాత్మతో అన్నాడు, సంపూర్ణ నిశ్చితతో అన్నాడు. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపించగా పౌలు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ప్రసంగం చేస్తూ వాళ్ళతో ఏం చేస్తున్నాడంటే ప్రసంగిస్తున్నాడు, తర్కిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు. అంటే ఒప్పించేటువంటిది, తర్కించేటువంటిది పౌలు గారు తనంతట తాను చేసేది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపిస్తూ ఒప్పిస్తున్నాడు. ఇప్పుడు పౌలు గారు సువార్త చెప్పినంత మాత్రాన్ని వాళ్ళు ఒప్పేసుకోవాలా అమ్మా? ఒప్పేసుకోవాలా? అప్పుడప్పుడు మనం కూడా ఇంట్లో మాట్లాడితే, ఇళ్ళతో మాట్లాడితే అంటూ ఉంటాం, ఒప్పుకో అంటే ఒప్పేసుకోవాలా? మనం అలా ఒప్పుకుంటే మనం ఒప్పుకోమంటే వచ్చేసాం. అలాగా లేదు. మనల్ని ఎవరు ఒప్పిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని ఒప్పించగా, ఆ హృదయములో క్రీస్తు ప్రేమ పొంగగా, ఆ మారు మనసు అనుభవాలు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించండి అని అప్పుడు నేను ఒప్పుకున్నాను. పౌలు గారు ఇల్లు ప్రసంగం చేస్తున్నాడు, తర్కిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు. ఈ కార్యక్రమాలన్నీ చేసేది, వెనకుండి నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి ఇప్పుడు మళ్ళీ యోహాను సువార్త 14వ అధ్యాయం ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచన భాగం, 26వ వచన భాగం తీయండి అందరూ. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఏం చేస్తాడంట? సమస్తమును బోధించి. అంటే ఏంటి? నిలబడిన ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయగా, ఎవరెవరి హృదయములో ఏమేముందో, ఎవరి హృదయంతో ఏం మాట్లాడాలో ఆ దేవునికి ఎరుకై నిలబడినటువంటి ఆ వ్యక్తితో పరిశుద్ధాత్మ సహాయముతో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాట మన హృదయాల దగ్గరికి, మన మనసుల దగ్గరికి వచ్చింది. బోధ చేస్తున్నాడంట ఆయన. అంతేకాదు, చూడండి, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడంట. ఏం చేస్తాడంట? నాయనా ఈరోజు వాక్యం విన్నావా? విన్నానండి. మరి విన్న తర్వాత ఏమి నేర్చుకున్నావు? నీకేమర్థమైంది? దేని గురించి ఈరోజు బోధ విన్నావు? ఆ బోధలో ఎన్ని మాటలు పట్టుకున్నావు? మరి నీ హృదయంలో ఎంతవరకు మార్పు వచ్చింది? ఎప్పటి నుంచో నీకు చెబుతూ ఉన్నాను కదా, మరి నువ్వు మారవా? ఎవరు అడుగుతున్నారు ఇవన్నీ చెప్తూ? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? జ్ఞాపకం చేస్తాడంటండి. అప్పులోడు మన ఇంటికి వస్తాడు అనుకోండి, మనం ఏం చెప్తాం? గుర్తుందిలే, ఏం మర్చిపోలేదా, గుర్తుందిలే, వెళ్ళు. జ్ఞాపకం చేస్తాడంట. మనుషుల మాటలన్నీ మనం గుర్తుపెట్టుకుంటున్నాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? డిలీట్ అన్నీ డిలీట్ చేస్తున్నాం. కనుక ప్రతిరోజు మందిరానికి వచ్చావు, దేవుని మాటలు విన్నావు, మరి ఎన్ని మాటలు పట్టుకున్నావు? ఈరోజు వాక్యం ద్వారా ఎన్ని మాటలు దేవుడు నీతో మాట్లాడితే వాటిని నువ్వు పట్టుకున్నావు? ఆ మాటల్లో నీలో ఏ లోపాలు ఉన్నాయో నువ్వు గ్రహించావు. గ్రహించిన వాటిలో నువ్వు విడిచిపెట్టాల్సినవి ఎన్ని, పట్టుకోవలసినవి ఎన్ని, సరిదిద్దుకోవలసినవి ఎన్ని, ఇంకా బాగు చేసుకోవలసినవి ఎన్ని? శాంతమ్మ, ఇంకా బాగు చేసుకోవలసినవి ఎన్ని? ఈ మాటలు ఎవరు అడుగుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ చెప్పిన బోధతో మాట్లాడిన విషయాలను నీకు గుర్తు చేస్తున్నాడు. అందుకే ఈ మాట సువార్త మాటతో కాదు, శక్తితో, పరిశుద్ధాత్మతో, నీ సంపూర్ణ నిశ్చయతతో అన్నాడు. ఎంత మంచి మాట! ఆ తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో కూడా ఈ మాట జ్ఞాపకం చేశాడు పౌలు గారు. చూడండి 2వ అధ్యాయం, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, అక్కడ కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. చూడండి, మీరు ఇలాగో రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని ఏం చేశాడు? పిలిచాడు అంటున్నాడు. మరి ఇప్పుడు మీరు ఆలోచించాలి, ఏమండి, ఇన్ని విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉంటే, నీ హృదయంలో నింపుతూ ఉంటే, నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటే, నువ్వేం ఆలోచిస్తున్నావు?
పౌలు గారు తెస్సలోనిక సంఘంతో అంటున్నాడు, అబ్బబ్బా నీ మాటలు వింటుంటే అసలు మీరు ఏ స్థాయిలో ఉన్నారు నాయన, మిమ్మల్ని చూసి ఆనందపడుతున్నాను అంటున్నాడు. ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు అబ్బబ్బా అని. చూడండి, సంపూర్ణ నిశ్చయతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. అంటే ఇంత గొప్ప జీవవాక్యం మీ దగ్గరికి వచ్చిందని మాకు అర్థమైంది. కాబట్టి మీ నిమిత్తము మేము మీడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. మీ విషయంలో మేము ఎలా ఉన్నామో మీకు బాగా తెలుసు అంటున్నాడు. బాగా తెలుసు. ఒక వ్యక్తి మీద మనకు విపరీతమైన ద్వేషభావం ఉందనుకోండి, అతడు ఎన్ని మంచి మాటలు చెప్పినా మన హృదయానికి ఎక్కుతుందా? ఆల్రెడీ నీ మీద నాకు నమ్మకం లేదు, నువ్వంటే నాకు అసలు నచ్చలేదు. నువ్వు 100 మాటలు మంచి మాటలు చెప్పినా కానీ ఏమనిపిస్తుంది అప్పుడు మనకి? అసలు నచ్చదు. అవతల వ్యక్తి నీకు బాగా నచ్చడనుకోండి, ఆడు తుపుక్కుమని నీ మీద ఉమ్మేసినా, భలే తుమ్మావురా, భలే వేసావురా, చాలా బాగా తుమ్ముతున్నావు నువ్వేంటే, నాకు ఎప్పుడు ఇలాంటి తుమ్ములు రాలేదా అంటావు. దేవుడి దగ్గర ఇలా ఉంటే మనం ఎలాగ అర్థం చేసుకోగలుగుతాం? దేవుని దగ్గర మనం ఎలాగుంటే ఎలాగ అర్థం అవుతుంది మనకి? ఈ మాటలు మీ దగ్గరికి ఎలా వచ్చాయో మాకు అర్థమైంది, మేము మీ దగ్గర ఎలా ఉన్నామో కూడా మాకు తెలిసింది, మీకు తెలిసింది అని సంతోషిస్తున్నాడట. ఇక 6వ వచన భాగంలో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి అన్నాడు. మొదటి మాట ఏం చెప్పాను? మనం దేవుని వలన ప్రేమింపబడాలి. ఆ సంఘం అలా ప్రేమించబడ్డారు. రెండవది రక్షణ ఏర్పాటులో వాళ్ళు అలా వచ్చారు. ఇక 3వ మాట ఏంటంటే, ఈ మాట చెప్పి ముగిస్తాను. 3వది ఏంటంటే స్పందించే హృదయం. మీకు రాసుకో. నువ్వు యథార్థమైన జీవితాన్ని బ్రతుకుతూ నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేసావు, దేవుడు నీకు సహాయం చేశాడు, దేవా నేను అడిగినట్టుగా మీరు ఎంత గొప్ప కార్యం చేశారో, ఎలా ఆనందిస్తావు? నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎలా ఆనందిస్తావు? అసలు ఆ ఆనందాన్ని ఇతరులకు పంచుకోవాలని ఆనందిస్తుంది కదా. ఒక మంచి పాట నేర్చుకున్నావు, ఆ పాటలో ఉన్న భావం నిన్ను ఆకర్షించింది, ఆ పాటలో ఉన్న భావం నీ హృదయాన్ని మార్చింది, ఎలా ఆనందిస్తావు? అయ్యో ఇంతకాలం ఈ పాట విన్నాను కానీ ఎప్పుడు ఇంత ఫీల్ అవ్వలేదు, నేను ఇంత ఆనందం కలగలేదు నాకు, చాలాసార్లు విన్నాను. ఈరోజు మన వాళ్ళు పాట పాడారు. ఏం పాట అయినది? రుచి చూచి ఎరిగెత్తిని. ఇంతకుముందు కూడా చాలాసార్లు పాడారు కానీ ఎప్పుడు సరిగా పాడలేదు. ఒకసారి పాడుతూ ఉంటే గాబ్రియల్ సాల్మన్ గారు అనుకుంటా కింద ఉన్నారు, బ్రదర్ పాటలు తప్పులు పాడుతున్నారు బ్రదర్ అన్నాడు ఆయన కింద, మీరు పాడుతున్నప్పుడే. మీరంటే మీతో మేధావులు ఉన్నారులే. అప్పుడు అన్న కొంచెం నేర్చుకుంటున్నారన్న, వాళ్ళకి రాదన్నా కొద్దిగా నేర్చుకుంటున్నారన్నా అన్న. పర్లేదు బ్రదర్ అన్నారు సాల్మన్ గారు. అంటే ఒక పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో ఉన్న భావంతో నువ్వు ఫీల్ అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆనందాన్ని కలిగిస్తుంటే నీ హృదయం ఉప్పొంగుతుంది అన్నమాట. అది పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం. కొత్త బట్టలు తెచ్చుకున్నావు, పళ్ళు పొలాలు తెచ్చుకున్నావు, పిండి వంటలు తెచ్చుకున్నావు, బిర్యానీ తెచ్చుకున్నావు, తినగానే ఆనందం ఏమైపోద్ది? మళ్ళీ రోజుకే ఏమైపోద్ది? మర్చిపోతాం. ఈ ఆనందం అలాంటిది కాదు, జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. తెస్సలోనిక అబ్బా మీరు పరిశుద్ధాత్మ వలన ఆనందపడుతున్నారు మీరు. అందుకే వాళ్ళు ఎవరు తప్పిపోలేదు చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం కలిగితే ఎవరు తప్పిపోరు. వాక్యాన్ని అంగీకరించడం అంటే దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో ఏ మాటలైతే పంపించాడో ఆ మాటలు అంగీకరించడం గొప్ప సంగతి కాదా మరిది? దేవుని మాట అంగీకరించటం సామాన్యమైన విషయం కాదు. పైగా గొప్ప ఉపద్రవమందు అంగీకరించారంట వాళ్ళు. తెస్సలోనిక ఆ సంఘానికి లేదంటే ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటన చేస్తున్నారు. సువార్త ప్రకటన చేస్తుంటే అక్కడ గొడవలు జరిగిపోతున్నాయి. అక్కడ ఎందుకు అని అంటే చాలా ఇబ్బంది పెట్టారు అక్కడ వాళ్ళని, చాలా గొడవలు పెట్టారు వాళ్ళని. ఇల్లు సరిగ్గా సువార్త ప్రకటన చేస్తున్నారు. ఒకసారి చూడండి అన్నమాట. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి ఒకసారి చదవండి. అంపుఫోలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికాకు వచ్చిరి.
అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు ఉన్నాడని లేఖనములో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించును. అక్కడికి వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు, ఆ తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ సువార్త అందిస్తున్నాడు. విన్నారమ్మ తల్లు? అక్కడ సువార్త ప్రకటన చేస్తున్నాడు. సువార్త ప్రకటన చేస్తూ ఉంటే లేఖనాల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క దృష్టాంతములన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్తుల్లో చాలామంది ఘనత గల స్త్రీలు అనేకులు ఒప్పుకుని పౌలుతోనూ శీలతోనూ కలుసుకున్నారు. చాలామంది ఆ దేవుని మాటలు విన్నారు. ఆ మాటలన్నీ విన్న తర్వాత యేసుక్రీస్తుని యొక్క రక్షకుడిగా వాళ్ళు అంగీకరించారు. మరి ఉత్తినైపోద్దా? అక్కడ చూడండి ఎలా ఉందో. అయితే యూదులు, చెప్పాను కదా, అయితే, కనుక, కానీ, మన, తన ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కొంచెం అక్కడ ఆగాలని చెప్పాను కదా. అయితే అన్నాడు. అయితే యూదులు మత్సరపడి పనుపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపుగూడి పట్టణము మెల్ల అల్లరి చేయొచ్చు. ఎవరంటే వాళ్ళు? పని ఎరా నీకు పని పట్టులు ఇదేట్రా అంటాం కదా, అప్పుడప్పుడు మనం అంటాం కదా. అంటే ఈ అల్లరి తీసి బ్యాచ్, ఉత్తిన రోడ్డు మీదకి అడ్డంగా నిలబడి కేకలేసే బ్యాచ్, వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? పని పార్టీ లేనోళ్లే. పని పార్టీ లేనోళ్లే కేకలేస్తూ ఉంటారు, పని పార్టీ లేనోళ్లే అల్లరి చేస్తూ ఉంటారు, వాళ్ళే గోళ చేస్తూ ఉంటారు, వాళ్ళే రేయ్ మేము పలానా నువ్వు పలానా అంటూ ఉంటారు ఈ పని పాట లేనోళ్లే. వాళ్ళు కొందరు యూదులను ఏర్పాటు చేసుకున్నారు, మత్సరపడి వాళ్ళు అల్లరి చేయడం మొదలెట్టారు, కేకలేయడం మొదలుపెట్టారు. ఈ ప్రాంతంలో ఏంట్రా ఇక్కడ సువార్త అని యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకుని వచ్చుటకు యత్నమో చేస్తారు. అల్లరి బ్యాచ్ ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడు అలాగే దొమ్మిలు చేశారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. అప్పుడు అలాగే అలాంటి యాసాలు వేశారు, ఇప్పుడు అలాగే యాసాలు వేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి, అలాంటి పరిస్థితుల్లో అక్కడ సువార్త ప్రకటన జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే వాక్యమును అంగీకరించి, ప్రభువుని నమ్ముకున్నటువంటి మనమే, ప్రభువులో ఉన్నటువంటి మనమే చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? వద్దు బాబా, ప్రభు నమ్ముకుంటే అన్నీ గొడవలే బాబా, ఎందుకు వచ్చిన గొడవలు బాబా, రేషన్ ఇవ్వరంట, పింఛన్ ఇవ్వరంట, పథకాలు ఇవ్వరంట, ఏమీ ఇవ్వరంట బాబా, ఎందుకు బాబా ఈ దేవుడా, మాకొద్దు బాబా అంటే కడకి ఏమైంది? అర్థమైందా? ఇప్పుడున్న పరిస్థితి. కానీ వాళ్ళు అలాంటి ఉపద్రవంలో ఏం చేశారంటే వాళ్ళు వాక్యమును అంగీకరించారు. అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? స్పందించారు, రియాక్ట్ అయ్యారు. దేవుని కొరకు నేను ఏదైనా చేయాలి, నా దేవుని నమ్ముకోవాలి, నా దేవుని గణపరచాలని వాళ్ళు స్పందించారటండి. కానీ సంవత్సరాలు వాక్యం వింటున్నా నీకు ఆ స్పందన రావట్లేదు. ఏ రోజైనా వచ్చి అయ్యా పాస్టర్ గారు, ప్రభు నాతో మాట్లాడాడండి, పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడండి, నా పాప నేను ఒప్పుకుంటానండి, నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అంటావేమోనని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం. కానీ ఏ రోజు రావే అంటే నీది రాతి హృదయం అయిపోయింది. ఉగ్రవాది చూసారా? ఉగ్రవాదికి మానవత్వం ఉంటుందా? ఉండదు. ఉగ్రవాది యొక్క ఆ హృదయం ఎలాగైతే కఠినమైపోయిందో, ఇన్ని వాక్యాలు దేవుడు నీకు వినిపిస్తూ ఉంటే నువ్వు ముందుకు రావట్లేదంటే నువ్వు స్పందించలేకపోతున్నావు. కానీ ఆ రోజు వాళ్ళు స్పందించి వాక్యమును ఏం చేశారంటే వాళ్ళు అంగీకరించి అన్నాడు. చూసారా? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకున్నారండి. చూడండి, అదే యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచన భాగం చూడండి తొందరగా. 16:8. ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడట? నీ పాపమును గూర్చి, తీర్పును గురించి నిన్ను ఒప్పింప చేస్తాడంట. అంటే సంవత్సరాలు వాక్యం వింటున్నా కానీ ఆ వాక్యం నీ హృదయం లోపలికి వెళ్ళటం లేదు. కారణం ఏంటంటే నువ్వు లోకంలోనే ఉన్నావు కాబట్టి నీ హృదయం స్పందించట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎన్ని దేవుని మాటలు లోపలికి వెళ్తున్నా పట్టించుకోవట్లేదు. కారణం ఏంటంటే నీ హృదయం ఉగ్రవాది. దానికి విచక్షణ జ్ఞానం లేదు. మంచి చెడ్డ విచక్షణ జ్ఞానం ఆలోచించే పరిధి దాటిపోయి లోకంలో ఉండిపోయింది. కాబట్టే
పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నా అది పైనే ఉంటుంది తప్ప హృదయంలోనికి వెళ్ళనవటం లేదు. కానీ ఆ రోజున వాళ్ళు ఏం చేశారంటే స్పందించారు. చూసారా, అన్ని గొడవలు జరుగుతున్నా మాకు ప్రభువు కావాలి, అయ్యా మాకు రక్షణ కావాలని ఈ తెస్సలోనిక పట్టణంలో ఉన్న వాళ్ళు మారు మనసు పొంది రక్షించబడ్డారంటే ఎంత గొప్ప భాగ్యం చూడండి. మరి మనకెప్పుడు అంత మార్పు వస్తుంది? మరి మనం ఎందుకు అందుకు మారడం లేదు? ఎన్ని వాక్యాలు, ఎన్ని సభలు, ఎన్ని మీటింగులు, ఎన్ని గృహ కూడికలు, ఎన్ని స్త్రీల మీటింగులు, ఇన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నా స్పందించదే ఎట్లా? మరి అది అలాగే ఉండిపోద్దా? ఒకసారి పేతురు యోహానులు అందరూ కలిసి సువార్త ప్రకటన చేస్తున్నారు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం చూడండి, 40వ వచనం చూడండి ఒకసారి. 2:37 అనుకుంటా చూడమ్మా. వారి మాట విని హృదయములో నొచ్చుకుని అనం చూడండి. నొచ్చుకుని అంట, నొచ్చుకుని అన్న అక్కడ ఒకటి అనుకుందా? 37 చదివో కదా. వారి మాట విని నొచ్చుకుని సహోదరులారా మేమేం చేయాలని అడిగారట. నువ్వు వాక్యం చెప్పావు సరే, పాపలమని మాకు అర్థమైంది, మరి ఇప్పుడు మేము ఏం చేయాలి అన్నాడు. రియాక్షన్, స్పందించారు. చూసారా? కానీ సంవత్సరాలు వాక్యం వింటున్నా అసలు నేను ఏం చేయాలి, నాకు ఏదైనా దారి చూపిన అడుగుతారని ఎవరైనా వచ్చి అడుగుతారేమో అనుకుంటున్నాను. ఒక్కళ్ళు కూడా కదిలికి రావట్లా. మేమేం చేయాలి అనగానే మీరు బాప్తిసం పొందాలన్నారు. బాప్తిసం పొందాలనగానే అందరూ ఆలోచించారు. ఇప్పుడు 40వ వచనం చదువు. ఇంకను అనేక విధములకు మాటలతో సాక్ష్యమిచ్చి, జ్యోతిరాజు గారు, అనేక మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అంటే ఏం చేశారు వాళ్ళు? చదువమ్మా. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది. అయ్య బాబోయ్, ఎంతమంది స్పందించారు చూసారండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించగా, దేవుని సేవకుడు నిలబడి వాక్యం చెప్పగా, ఆ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయములో గుచ్చగా, ఆ పొడవబడినటువంటి హృదయాలు తెరవబడి నాకు బాప్తిసం కావాలని రక్షించబడ్డాయి. 3,000 మంది రక్షించబడ్డారట. స్పందించారా లేదా చెప్పండి? స్పందించలేదా? మనం స్పందించడం నేర్చుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవా ఈరోజు ఈ మాట నాతో మాట్లాడావు ప్రభా, నీకు స్తోత్రాలు నాయనా, ఈ మాట చేత నేను పొడవబడ్డాను, నేను ఇంకా సరి చేసుకుంటాను, నేను ఇంకా బాగుంటాను ప్రభా అని అనాలా దేవునితో. నీకు రక్షణ లేదా ప్రభా, నా హృదయంతో మాట్లాడావు దేవా, నీకు స్తోత్రములు, నా పాప నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, నాకు రక్షణ కావాలి ప్రభా, నేను రక్షించబడాలి, నా బాప్తిసం కావాలి ప్రభా అని అడగాలి. ఒకవేళ ఏదైనా మాట ఇందులో ఉన్నటువంటి మాట ప్రకారంగా మన బ్రతుకు సరిగా లేకపోతే, ప్రభా ఈ మాట ద్వారా నాతో మాట్లాడావు, నిజమే తండ్రి, నన్ను ఇంకా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి, సరి చేసుకుంటాను దేవా, నీకు స్తోత్రం దేవా అనాలి. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారి ఉంటేమో మీకు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించారు. వాక్యాన్ని ఏం చేశారంట? అంగీకరించారు. రక్షించబడ్డారు. రక్షించబడితే సరిపోయిందా అంటే నాలుగో మాట మీరు ప్రభువును పోలి అన్నాడా? ఇంకేమన్నా? మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి అంటున్నారు. రక్షింపబడినటువంటి వారు సంఘంలో చేర్చబడ్డారు. నాలుగో మాట సేవకులను ప్రభువును పోలి నడుచుకొనుట. సేవకులను ప్రభువును పోలి నడుచుకొనుట. వాళ్ళు అంత మంచోళ్ళు చూడండి, సంఘంలో చేర్చబడ్డారు. ఈ తెస్సలోనిక పత్రికలో అబ్బా మిమ్మల్ని చూస్తే ఆనందం కలుగుతుంది, మీరు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో మీరు పొంగారు, అంతేకాదు ఉపద్రవంలో వాక్యం అంగీకరించారు, అంతేకాదు మీరు మమ్మును ప్రభువును కూడా ఏం చేస్తున్నారు? పోలి నడుచుకుంటున్నారు. ఇక్కడ ఎంత బాగుంటుందంటే, మాదిరి గల సేవకుడు సంఘానికి ఉండాలి, ఆ సంఘం మాదిరి గల సంఘంగా ఉండాలి. మాదిరి గల సేవకుడు ఉండాలి,
మాదిరి గల సంఘముగా అది ఏం చేయాలా? ఎదగాలి. అలా తయారు చేయాలి ఆ సంఘాన్ని. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. క్రీస్తునందు ఉపదేశకులు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండాలి అన్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోవాలి అంటున్నాడు. నన్ను పోలి నడుచుకోవాలంటే చిన్న విషయం కాదు, చాలా గట్స్ ఉండాలి. ఆ మాట చెప్పడానికి చాలా గట్స్ ఉండాలి. మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో పిల్లలు చేస్తారు. సేవకుడు ఎలా ఉంటే సంఘం అలా ఉంటుంది. కుటుంబ యజమాని ఎలా ఉంటే ఆ కుటుంబం కూడా అలా ఉంటుంది. కనుక ఆ సేవకుడు మాదిరిగా ఉండాలి. ఆ సంఘాన్ని మాదిరి గల సంఘంగా తయారు చేయాలి. ఎంత అద్భుతమో, ఎంతవరకు మీరు గ్రహించారో నాకు తెలియదు, కానీ ఈ మాటలు వింటున్నప్పుడు మాత్రం, అర్థం చేసుకున్నప్పుడు మాత్రం చాలా గొప్పగా అనిపించింది. కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. మత్తయి సువార్త 16:24. మత్తయి సువార్త 16:24. మత్తయి సువార్త 16:24 వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలంటున్నాడు. ఎవడైనా తన్ను తాను ఏం చేయాలి? సిలువెత్తుకోవాలంటే ఉపేక్షించుకోవాలంటాడు. అంటే సేవకుడు సిలువ మోయాలి, సంఘం చేత సిలువ మోయేలా చేయాలి. చాలామంది ఇది అర్థం కాక ఏం చేశారు? గుడ్ ఫ్రైడే రోజున ఏం చేశారు? చాలామంది సంఘాల్లో సేవకులు ఏం చేశారు అనుకుంటారు? చాలామంది ఏం చేశారంటే ఓ చెక్క సిలువ ఒకటి తీసుకుని, ఓ ప్లేవిడ్తో చేంజ్ చేసుకుని, అంతే అది ఈ మీద వేసేసుకొని మొత్తం వీధులన్నీ తిరిగేశారు. సిలువ మోయడం అంటే అది కాదమ్మా. సిలువ మోయడం అంటే అది కాదమ్మా. యేసుక్రీస్తు యొక్క ప్రాణ త్యాగాన్ని గ్రహించిన వారముగా ఆయన రక్షణ సువార్తను మన భుజం మీద వేసుకుని ఈ లోకంలోనికి ప్రకటించాలి. అది సువార్త. అది సిలువ మోయటం. అది సిలువ మోయటం. కనుక ఎవరైతే ఆ పోలి నడుచుకోవాలని మాట్లాడతామో వాళ్ళు ప్రభువును వెంబడించాలి. ప్రభు సిలువ మోయాలి, ఉపేక్షించుకోవాలి. ఆ తర్వాత ఏమన్నాడు? అలా ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలని, ప్రభువును వెంబడించాలన్నాడు. కనుక ఇప్పుడు మీరు ఆలోచించండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఈ తెస్సలోనిక సంఘస్థులు, వాళ్ళు దేవుని వలన ప్రేమించబడ్డారు, పరిశుద్ధాత్మ వలన రక్షించబడ్డారు, పరిశుద్ధాత్మలో ఆనందించబడ్డారు, వాక్యమును అంగీకరించారు. వాళ్ళు ప్రభువును పోలి, సేవకులను పోలి నడుచుకున్నారు. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, మీరు ఎంత గొప్పవారు, మీ సంఘం చూస్తే చాలా ఆనందంగా ఉంది అంటున్నాడు. వాళ్ళని అభినందిస్తున్నాడు, మీ సంఘాన్ని చూస్తే ఆనందం వేస్తుందని. మనము కూడా మన జీవిత కాలంలో ఎన్ని విషయాలలో వెనకబడి ఉన్నామో వాటిని అన్నిటినీ సరిచేసుకుని, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా లేదా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా ఎంక్వైరీ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మనం ప్రభువా నువ్వు ప్రేమ కలిగినోడు కదా ప్రభువా, మరి నేను వచ్చినా రాకపోయినా నువ్వు అర్థం చేసుకో. మరి రోజు పెళ్ళి ఉంది నాయన, పెళ్ళికి వెళ్ళాలి, నువ్వు అర్థం చేసుకో. దినం ఉంది నాయన, దినానికి వెళ్ళాలి, నువ్వే అర్థం చేసుకో. ఇది కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే ఇది కాదు. ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఇంటి యజమానికి బాగాలేదనుకోండి, ఏం చేస్తాం? అసలు స్నానమే సరిగా చేయం కదా, ఎందుకంటే మనసు సరిగా ఉండదు కనుక. అయ్యో మరి దగ్గరోళ్ళు పెళ్ళి వెళ్ళకపోతే బాగోదు అంటే, మరి ఇంటి యజమానికి బాగాలేదు, అప్పుడు ఏం చేస్తావు? ఓ పెళ్ళి కబురు చెప్తాకు వచ్చారు మాకు, సరే అన్నాం. వాళ్ళ దగ్గరోళ్ళు ఒక ఆమె చనిపోయింది, బాగా దగ్గర, ఇంకా అంతకన్నా చెప్పలేను. వాళ్ళకి పెళ్ళి కబురు చెప్పలేదు. ఆవిడ చచ్చిపోయిందని ఆ ఇంటి పెట్టోళ్ళు ఎవరికీ చెప్పలేదు. వీళ్ళకేదో అంటుకుంటుందని. అది లోకస్తులు చేసేటువంటి పని. కనుక మనకు అది ఉందనో, ఇది వచ్చిందనో, అదేదో అంటుకుంటుందనో, దేవునికి దూరం అయితే దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడు? కనుక మనము దేవుని వలన ప్రేమించబడేవారుగా
ఉండాలి. ఈ వాక్యం ఉత్తినే మన దగ్గరికి రాలేదు. పరిశుద్ధాత్మ సహాయముతో, దేవుని శక్తితో, మనల్ని రక్షించాలన్న తపనతో, సంపూర్ణ నిశ్చయతతో ఈ మాటలు మన దగ్గరికి వచ్చాయి. వీటిని తృణీకరించొద్దు. వీటిని తృణీకరించడం వల్ల దేవునికి మరింతగా దూరం అవడే తప్ప దగ్గర అవటం ఉండదు. తృణీకరించొద్దు. ఈ విషయాలకు, దేవుడు పంపించిన ఈ మాటలకు నువ్వు స్పందించాలి. ఆ స్పందన నీ హృదయాన్ని మార్చాలి, నీ ఆలోచనలు మార్చాలి, నిన్ను పరలోకానికి నడిపించాలి, రక్షణలోనికి ఆహ్వానించాలి. ఆ తర్వాత సంఘములో, సేవకుల సమక్షంలో ప్రభువును పోలు నడుచుకుంటూ నీ జీవిత దినాలన్నిటినీ గడపాలి. అది శ్రేష్టమైనది. ఈ మాట అనాలోచనగా ప్రభు దగ్గర నుంచి మన దగ్గరికి రాలా. మనము కావాలని, మనం ఆయన్ని ప్రేమించాలనే ఉద్దేశంతో ఈ మాటలు మన దగ్గరికి వచ్చాయి. కనుక ఎక్కడ నీకు లోపం ఉందో ఆలోచించు. ఇప్పుడు ఎక్కడ లోపం ఉందో ఆలోచించు. మరి నువ్వు దేవుని చేత ప్రేమించబడుతున్నావా, లేదా నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా అని ఆలోచించావు అనుకో. ఎక్కడి వరకు నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడో అనేది నీ విషయాలు అర్థం చేసుకుంటే వచ్చేస్తుంది. కనిపించే నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే కనిపించని దేవుడు నిన్ను ఎలా ప్రేమించగలడు? ఆన్సర్ వచ్చేసింది అక్కడ. కనుక నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా, అది గొప్ప సంగతి. లోకంలో ఉన్న వారందరి ప్రేమ వేరు, నీ ప్రేమ వేరు. నువ్వు స్పెషల్ దేవుడికి. కనుక అది నీకు అర్థం అవ్వాలి. ఈ రక్షణ ఏర్పాటు దేవుని ప్రేమ చేత మన దగ్గరికి వచ్చింది. నువ్వు స్పందించాలి, పోలి నడుచుకోవాలి. అట్టి కృప ప్రభు దయచేయాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు నాయనా. మా జీవితాలలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని మీరు కలిగించారు. మేము ఈ లోకంలో పడి నశించిపోకుండా ఉండడానికి, మీ చిత్తానుసారంగా నీ వాక్యపు వెలుగులో బ్రతకటానికి ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించారు. మేము మీ చేత ప్రేమింపబడాలన్న ఉద్దేశాన్ని మీరు కలిగి ఉన్నారు. స్తోత్రాలు. అలాగే రక్షణ కార్యమును మా కొరకు ఏర్పాటు చేశారు. మా హృదయాలలో మేము స్పందించి రక్షణానందమును పొందుకోవాలన్న ఉద్దేశమును మీరు కలిగి ఉన్నారు. మా ప్రభా, మిమ్మల్ని పోలి మేము నడుచుకోవటానికి, ప్రతిదినము మేము సిలువనెత్తుకుని మిమ్మల్ని గ్రహించటానికి మీరు మాట్లాడిన మాటలన్నిటి కొరకు స్తోత్రాలు. ముందున్న బలారాధనలకు వెళుతూ ఉండగా మమ్మల్ని బలపరచండి, మీ కృపలో వాడుకోనండి ప్రభా. మేము మీ ఎదుట నిర్దోషులుగా బ్రతుకున్నట్లుగా, మీ నామాన్ని గణపరచినట్లుగా మీ సహాయమును అందించమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.